ఏదో తేడా కొట్టిందబ్బా వీడియోలో ఆ ఎమ్మి చేసినట్టు నాకు రాలేదు. ఆ ఎమ్మికి ఐస్ క్రీమ్ లా వచ్చింది, నాకేమో డిజర్ట్ లా వచ్చింది. సరేలేండి, టేస్ట్ మటుకు బాగుంది. కష్టపడి చేశాను, వీడియో కూడా తీసాను కాబట్టి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. 1/2 లీటర్ పాలు పొయ్యి పెట్టాను. అవి కాగుతా ఉండగా కొన్ని సబ్జాలు నానబెట్టాను, కొద్దిగా అగర్ అగర్ అయితే నానబెట్టాను. అగర్ అగర్ అంటే చైనా గ్రాస్ అండి, దాన్ని నేను మీషోలో తీసుకున్నాను. పాలు బాయిల్ అవుతున్నాయి అనగా మిల్క్ మేడ్ వేసాను, నానబెట్టిన అగర్ అగర్ వేసాను, కొద్దిగా సాఫ్రాన్ వేసాను, కొద్దిగా పందారు కూడా వేసాను. ఇక నానబెట్టిన సబ్జాలు కూడా వేసేసి కొంచెం సేపు బాయిల్ అవనిచ్చేసి ఇక వేరే గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా గార్నిష్ లా వేసుకొని ఇక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే. మీరైతే నాకులాగా నైట్ అంతా నిద్రపోకుండా ఎప్పుడు గడ్డగట్టి దాన్ని చూసుకుంటా ఉండగాకండి, దాని పని అది చేసుకుంటుంది లేండి. నేను నిద్ర కూడా పోకుండా 10 సార్లు చూసుకున్నాను నేను గడ్డ కట్టిందో లేదా అని. నీకు చేయక ప్రయోగాలు చేస్తే ఇంతే కదా, అదే కదా పెద్దోళ్ళు సామెత పెట్టారు, కొత్త పిచ్చోడు పొద్దెరగడని. అట్టానే అయ్యింది నాకు. రాత్రంతా మేలుకొని చూసుకుంటా ఉన్నాను. మంచిగా డిజర్ట్ లాగైతే అయింది రండి. టేస్ట్ బాగుంది, కూల్ కూల్గా తినేసిన ఎండకి. ఉంటా బాయ్ అయితే.